రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పుష్ప 2 తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీపై కక్ష కట్టిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నేతల్లో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలివస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఏపీకి వెళుతుందనే వార్తలు గుప్పమంటున్నాయి. కాగా ఈ వార్తలపై ప్రముఖ నిర్మాత నాగవంశం క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు. నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు ఏపీకి వెళ్ళి ఏం చేస్తానని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి 2 తెలుగు రాష్ట్రాలు సమానమైనట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. రైట్ పుష్ప 2 తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీపై కక్ష కట్టిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ నేతలతో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలివస్తే బాగుంటుందని, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అక్కడ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి త్వరలోనే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
ఇండస్ట్రీ అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవంటూ ఇక్కడే ఉంటామని, ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవడమే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే భవిష్యత్తులో వెళ్ళే అవకాశం ఉందా? రాజకీయ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అంశం చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏపీ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ ప్రభుత్వం ఏమైనా ఇండస్ట్రీతో చర్చలు జరిపి అక్కడికి వెళ్ళే అవకాశం ఏమైనా కల్పించబోతుందా? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి పిలుపు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీలో అయితే కనుకండి మనం చూసుకున్నట్లయితే కనుక గతంలోనే సినీ ఇండస్ట్రీ వస్తుందనే ఆశ అయితే ఎదురు చూశారు చాలా మంది. విశాఖ వాసులందరూ ఎదురు చూస్తున్నారు. గత 2 రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ విశాఖ అరకు ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం అందరికీ చూస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా విశాఖలో అరకు ప్రదేశం చాలా అందంగా ఉందని, ఈ ప్రదేశాన్ని షూటింగులకు వినియోగించుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగింది. ఇది ఎలా ఉండగా ఓ పక్క టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినట్లయితే అమరావతిలో 2-3 రోజుల్లో చంద్రబాబు పవన్తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికినట్లయితే అమరావతిలో 2-3 రోజుల్లో చంద్రబాబు పవన్తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. పెద్దలు విశాఖలో షూటింగులకు అనుమతి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కేటాయించిన స్థలాల్లో స్టూడియోలు నిర్మించుకునేందుకు అనుమతులు కోరతారని పలువురి నుండి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఓ పక్క తెలంగాణలో సంజయ్ థియేటర్లో ఘటనపై అల్లు అర్జున్పై వివాదం నడుస్తున్న తరుణంలో సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదంటూ పలువురు పెద్దలు ఆలోచన చేస్తున్నారు. సత్యనారాయణ, గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీకి ఇక్కడికి రావాలి, షూటింగ్లు ఏదైతే చేస్తున్నారో ఇక్కడ ఎక్కువ షూటింగ్లు చేయాలని కూడా గతంలో విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు చూస్తాం. ఇండస్ట్రీకి సంబంధించి స్థలాలు ఇస్తాం, ఇక్కడికి రండి అని ఏదైతే సినీ ప్రముఖులు గతంలో కలిశారు చిరంజీవి ఆధ్వర్యంలో, అప్పుడు ఆయన ఒక విజ్ఞప్తి కూడా చేశారు. సో మరొకసారి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే కీలకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడ చొరవ తీసుకుని ఇండస్ట్రీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. కానీ నాగవంశి క్లారిటీ ఇస్తున్నాడు, నిర్మాత చాలా సినిమాలు నిర్మించాలని చాలా కీలకంగా తనకున్న సమాచారం మేరకు అక్కడ అలాంటి ప్రయత్నాలు ఏం జరగట్లేదు. కానీ షూటింగ్ నిర్వహించడంలో మాత్రం ఏపీలో కొంతవరకు ఎక్కువగా షూటింగ్ నిర్వహించబోతున్నాం, అన్ని ప్రాంతాలు మాకు సమానమైన ఒక వ్యాఖ్యలో మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయా? గతంలో అయితే కనుక సినీ ఇండస్ట్రీ రిషికొండ ఏరియాలో అయితే కనుక రామానాయుడు స్టూడియో కూడా ప్రారంభించే ప్రయత్నం అయితే చేశారండి. ఆ ప్రయత్నంలో భాగంగా అక్కడ స్టూడియో కూడా నిర్మించారు. కానీ అప్పటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరలా సినీ ఇండస్ట్రీపై మొగ్గు చూపడంతో అక్కడే కొనసాగడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ తెలంగాణ ఇష్యూ రావడంతో ఈ సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఏపీకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషికొండ ప్రాంతంలో ఇప్పటికే స్థలాలు కేటాయించిన మాట వాస్తవమే, కానీ ఆ ప్రాంతంలో ఇంకా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్లు వరుసగా జరుగుతున్నాయి. ఏం జరగబోతుందో, టాలీవుడ్ ప్రముఖులు ఏమైనా మీటింగ్ నిర్వహించబోతున్నారా ఏపీ ప్రభుత్వంతో? దానికంటే ముందుగా ఇక్కడ దిల్ రాజు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయన చరణ్ సినిమాకి సంబంధించి అక్కడ ప్రమోషన్స్లో భాగంగా అక్కడ ఆయన ఉన్నారు. సో వచ్చిన తర్వాత నాగవంశి ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులతో కలవబోతున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవబోతున్నట్లు ఒక వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఇక్కడ తర్వాత అక్కడ ఏపీకి సంబంధించినటువంటి నేతలతో ఏమైనా మీటింగ్ నిర్వహించబోతున్నారా? ఇండస్ట్రీ ఇంత ఈజీగా వెళ్ళేది కాదు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పూర్తిగా వసతులు కూడా చాలా ముఖ్యం. సో ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ఉండొచ్చు. ప్రస్తుతానికైతే లేదన్నటువంటి క్లారిటీ మాత్రం నాగవంశి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ నాకైతే నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను సార్? ఇండస్ట్రీ సైడ్కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని హోప్.